వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటైన శిల్పారామంకి వచ్చేసాను. ఈ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో పక్కా విలేజ్ అట్మాస్ఫియర్లో షాపింగ్తో పాటు ఈ లోపల ఉన్న ఈ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ని చూడటానికి చాలామంది శిల్పారామంని విజిట్ చేస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం 4 years బ్యాక్ శిల్పారామంని విజిట్ చేశాను. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. నెంబర్ ఆఫ్ స్టాల్స్తో పాటు ఇంకా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ వీడియోలో మీకు నేను అట్రాక్షన్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో వీడియోనైతే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ కమింగ్ టు ద వీడియో, నేను ఈసారి వెళ్ళినప్పుడు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి. చాలా మంచి కలెక్షన్ ఉంది, ఎక్కువ కలెక్షన్ కూడా అనిపించింది నాకు. మేబీ సమ్మర్ కాబట్టి మనకి హాలిడేస్ టైం అందరూ విజిట్ చేస్తూ ఉంటారు ఎక్కువ, కాబట్టి కలెక్షన్ ఎక్కువ ఉందేమో అని అయితే నాకు అనిపించింది. మీరు ఒకసారి అయితే వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇంక ఇవన్నీ కూడా కాటన్ టాప్స్ అండి, సెట్స్లో కూడా ఉన్నాయి. 799 ఆ రేంజ్ నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. క్వాలిటీ వైజ్ చూసుకుంటే ప్రైస్కి వర్త్ అనే అనిపించిందండి. అండ్ ఈ ప్లేస్లో ఏ షాప్కి వెళ్ళినా మనం బార్గెన్ చేసుకుంటే ప్రైజెస్ అయితే తగ్గిస్తారండి. అండ్ చాలా వరకు ఫిక్స్డ్ ప్రైజెస్ అంటారు, బట్ చూసి మనం బార్గెన్ చేసుకుంటే లాస్ట్కి తగ్గిస్తారండి. అండ్ ఇక్కడ చూస్తున్న ఇక్కత్ టాప్స్ ఉన్నాయి చూసారా, ఈ టాప్స్ అయితే 700 అలా వస్తున్నాయండి. చాలా రీజనబుల్ అయితే అనిపించింది నాకు ప్రైస్. సో ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్లో టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా అందరికీ చాలా యూజ్ అవుతుంది కదా, సో అందుకే చూపిస్తున్నాను. ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయండి. వీక్డేస్ వచ్చారంటే షాపింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చండి. ఇంకా వీకెండ్స్ వచ్చారంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఈ ప్లేస్ అనే కాదు, రీసెంట్ టైమ్స్లో మనం హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళినా చాలా రష్ ఉంటుందండి. సో చూసుకుని వీక్డేస్ వెళ్ళామంటే మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ శిల్పారామంకి షాపింగ్ కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ దొరికే మెటీరియల్ అవ్వచ్చు, ఈ డిజైన్స్ అవ్వచ్చు, చాలా యూనిక్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి ఈ ప్లేస్ చాలా ప్రత్యేకమైందనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరియస్ స్టేట్స్లో వాళ్ళు వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారండి. స్పెషల్గా మనకి దుప్పటాస్ ఉంటాయి చూసారా, బాందిని ప్రింట్స్, అలానే షాల్స్, ఇవన్నీ కూడా మనకి పంజాబీ, గుజరాత్, అలానే రాజస్థాన్ ప్రింట్స్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆ స్టేట్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాంటెంపరీ అలానే ట్రెడిషనల్ డిజైన్స్ కూడా ఉంటాయండి. మెయిన్గా వాళ్ళు ట్రెడిషనల్ టెక్నిక్సే యూజ్ చేస్తారు. లైక్ ప్రింటింగ్ అని, వాళ్ళు డైయింగ్ అని, ఎంబ్రాయిడరీకి యూజ్ చేసేవన్నీ కూడా ట్రెడిషనల్ టెక్నిక్స్ అవ్వడం వల్ల మనకి క్లాత్ అండ్ మెటీరియల్ డిజైన్ అంతా కూడా చాలా యూనిక్ ఉంటుంది. సో ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా అందుకే ఫేమస్ అండి. సో అందుకే దీన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఈ శిల్పారామం గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇది 1992లో ఈ ప్లాన్ అనేది అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందంటండి. సో దీనికోసం 65 ఎకరాల భూమిని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మెయిన్ ఈ ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెనుకున్న మోటివ్ వచ్చేసి మన ఇండియన్ ట్రెడిషన్స్ని, అలానే మన ఆర్ట్స్ని ప్రిజర్వ్ చేయడం కోసం అప్పటి స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిందంటండి. మెయిన్ మన ఇండియన్ కల్చర్ని, అలానే మన కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయడం కోసం, అలానే చాలామంది కళాకారుల్ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ ఇంకా ఈ ప్లేస్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అందుకే ఇది మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా కూడా బాగా పేరు పొందిందండి. ఇంకా ఫారినర్స్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా అయితే హైదరాబాద్ నుంచి అయితే అసలు వెళ్ళరు. సో వాళ్ళకి ఇంకా ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేసి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకా అలానే మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఫెస్టివల్స్ని కూడా ఈ ప్లేస్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. లైక్ సంక్రాంతి, దసరా, ఇంకా న్యూ ఇయర్ టైంలో ఈ ప్లేస్ అయితే మరింత కలర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మనం ఈ ప్లేస్కి విజిట్ చేసామంటే మాత్రం మనం మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు మన ఫెస్టివల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో రీక్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ టైంలో మనకి షాప్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మేళా టైప్ పెడతారు. ఇంకా అలాంటప్పుడు మనం షాపింగ్కి వచ్చామంటే దీనికి డబల్ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఈ ప్లేస్ని విజిట్ చేయడం కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇంక ఈ ప్లేస్లో మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. జ్యువెలరీ నుంచి టాయ్స్ వరకు, ఫర్నిచర్ నుంచి ఆర్ట్ వర్క్స్ వరకు అన్నీ దొరుకుతాయి.
అండ్ ఇక్కడ టెర్రకోటా పాటరీ చాలా ఫేమస్ అండి. ఇంకా సెరామిక్లో కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి యూపీ అలానే జైపూర్ నుంచి అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి వీళ్ళు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని తీసుకొస్తారండి. ఇంక ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా ఫేమస్ అండి. మనకి తంజావూరు పెయింటింగ్స్ దొరుకుతాయి. అలానే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ యొక్క ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. మెయిన్ మనం శిల్పారామంలో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అలానే ఆర్ట్ వర్క్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కదండి. సో ఇలాంటి ఆర్ట్స్ మనకి ఎక్కడా కూడా కనిపించవు. ఎంత అరుదుగా ఉండే ఈ ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా మనం ఒక చోట చూడడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. ఇవన్నీ కూడా మనకి కంచు, ఇత్తడి ఇలా రకరకాల లోహాలతో తయారు చేసిన విగ్రహాలు. వర్క్ అంతా కూడా చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి కళాకారులు ఉన్నారు అంటే కూడా మనం చాలా గొప్ప విషయమే అనుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా చెక్కతో చేసిన రకరకాల ఐటమ్స్ అనమాట అండి. ఇంకా ఇవన్నీ కూడా మనకి చెక్కతో చేసిన చిన్ని స్పూన్స్ దగ్గర నుంచి ఇలా పెద్ద టేబుల్స్ వరకు కూడా ఈ ప్లేస్లో దొరుకుతాయి. ప్రతి ఐటెం కూడా ఇక్కడ మనకి చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా లిటరలీ వింటేజ్ కలెక్షన్లా అనిపిస్తాయి మనకి. సో ఈ డిజైన్స్ అన్నీ కూడా అప్పట్లో వాడే డిజైన్స్ అండి. మనం ఇప్పుడు వుడెన్ ఐటమ్స్ వాడుతున్నాం కానీ ఈ డిజైన్స్, ఈ లుక్ అయితే మనకి అప్పటి లుక్ అయితే ఖచ్చితంగా రాదు. సో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో మీకు స్టార్టింగ్లో వీడియోలో నేను చెప్పినట్టు ఇలా మన కల్చర్ని, కల్చరల్ హెరిటేజ్ని, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఒక చోట ప్రిజర్వ్ చేయటం కోసం మనకి శిల్పారామం అనే ఐడియాని అప్పట్లో తీసుకొచ్చారంటండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఈ కళాకారుల్ని, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్లేస్లో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆర్ట్ వర్క్స్ని పెడుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. వీళ్ళే లోపల ఇక్కడ చిన్ని లేక్ లాగే అరేంజ్ చేసి ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీస్ అనేవి కూడా లోపల ఉంటాయి. దీన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లోపలికి వెళితే మనకంతా కూడా ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్లో క్రియేట్ చేశారండి. సో లోపలంతా ఎలా ఉంటుందంటే డిఫరెంట్ కల్చర్స్, మన పండగలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మీనియేచర్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఇంక ఇక్కడ లోపలంతా కూడా వ్యాక్స్ మ్యూజియం ఉంటుందండి. చిన్ని హర్ట్స్ లాగా పెట్టి మనకి లోపల అప్పట్లో ట్రైబ్స్ ఎలా ఉండేవారు, రూరల్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళు చేసుకునే వృత్తులేంటి, వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు ఏ విధంగా లివింగ్ స్టైల్ అనేది ఉంటుంది అని మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ రూపంలో మనకి పెట్టుంచారండి. సో పిల్లలకి కానీ ఈ కల్చర్స్ అసలు ఏంటి, ఏ వృత్తులు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు చేసుకునే పనులు ఏంటి, ఇవేవి తెలియని వాళ్ళకి ఇది చాలా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుందండి. మెయిన్ ఈ ప్లేస్ మోటివ్ కూడా ఇదేనండి. మన కల్చర్ని అలానే మన ఆర్ట్స్ని కనుమరుగైపోకుండా, మర్చిపోకుండా ప్రిజర్వ్ చేయడం కోసం ఈ ప్లేస్ని ఈ విధంగా నిర్మించడం జరిగిందండి. మోస్ట్లీ ఈవినింగ్స్ మనం ఈ ప్లేస్కి వచ్చామంటే మనకి చాలా కలర్ఫుల్గా ఈ లైటింగ్స్తో ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా అలానే బర్డ్ శాంక్చురీ కూడా ఉంటుంది లోపల. మేము ఈవినింగ్ వచ్చాం కానీ ఇంకా ఈ ప్లేస్, ఈ షాపింగ్ ఇవన్నీ చూసుకొని
ఇంక ఈ బర్డ్స్ వరకు వెళ్ళేసరికి ఇంక అది క్లోజ్ అయిపోయిందండి. సో మేము అలా బయట నుంచే వీడియోస్ అలానే ఫొటోస్ తీసుకున్నాము. బట్ నైట్ 8 దాటిందంటే మాత్రం చాలా ప్లేసెస్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో ఈవినింగ్ వెళ్ళాలి, బట్ బిలో 8 లోపే మొత్తం ఈ అట్రాక్షన్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఇంకా లోపల ఈ వాటర్ ఫాల్స్, ఈ లైటింగ్స్ ఇదంతా కూడా మనకి నైట్ టైం ఫుల్ ఈ చెట్లతో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనకి లైట్స్ అన్నీ కూడా మనకి ఈ చెట్ల మీద పడి మనకి ట్రీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలానే ఉంటాయండి. ఇంక ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఇవి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా రీసెంట్గానే ఎక్స్టెండ్ చేసిన ప్లేసెస్ అండి. బిఫోర్ 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవన్నీ కూడా లేవన్నమాట. ఇప్పుడిప్పుడే ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకిక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకి మంచి సీనిక్ ప్లేస్ అయితే ఉంటుందండి. ఈ లోపల మనకి రాధాకృష్ణుల థీమ్తో ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ సీన్ అంతా కూడా మనకి చాలా ఒరిజినల్గా అనిపిస్తుందండి. ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా, ఇదంతా కూడా మనకి నిజమేనేమో అన్నంత న్యాచురల్ లుక్ అయితే తీసుకొచ్చారు. కృష్ణుడు గోపికల్ని ఆట పట్టిస్తున్న దృశ్యం అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ వాల్స్ మీద అంతా కూడా మనకి మహాభారతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇక్కడ మనకి గోడల మీద కార్వింగ్స్ చేశారండి. అలాగే ఆ సంఘటన గురించి మనకి కింద కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైక్ ఇక్కడ ఇదిగోండి మీరు చూస్తుంది అయితే కంసవద. ఇవన్నీ ఇలాగే చిన్న చిన్న కార్వింగ్స్లో మనకి ఇక్కడ ప్రతిదీ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వాల్స్ అంతా కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా మనకి శిల్పారామం మొత్తంలో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఈ ప్లేస్ అంత అట్రాక్టివ్గా ఉంది, అంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా మనకి రాధాకృష్ణుల స్టాట్యూస్ చూస్తుంటే మనకి నిజంగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నంత అందంగా ఈ స్టాట్యూస్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా ఈ ప్లేస్లో కాసేపు కూర్చున్నామంటే మనం ఎక్కడున్నాం అనేది కూడా మర్చిపోతాం, అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. శిల్పారామం వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి ప్లేస్ అయితే వస్తుంది. ఇంకా లోపలంతా కూడా మనం వేరే వరల్డ్లో ఉన్నంత ఫీలింగ్ అయితే
అనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్, ఈ లైటింగ్స్, ఈ చెట్లు, ఈ ప్లేస్ అంతా కూడా మనకి చాలా అట్రాక్టివ్గా, నిజంగానే బృందావనంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ అయితే తెప్పించారండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇదే మన శిల్పారామం టూర్. ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సీ ఆల్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. సో అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వాట్ నెక్స్ట్.